డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ లోకి మనము వాక్యాలని మార్చి మాట్లాడాలి. మనము మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ స్పీచ్ లో, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడతాం. ఓకేనా? ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పిన మాటలు డైరెక్ట్ గా చెప్పేవారు మనమే మాట్లాడతాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. వేరే వాళ్ళు చెప్పిన వేరే వాళ్ళు చెప్పడం కోసం మనం చెప్తున్నాం అనుకోండి, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే మనం డైరెక్ట్ గా మాట్లాడతాం, డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకరికైనా చెప్పడానికి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పని అంటాం. ఒక వ్యక్తి మనకు చెప్పిన మాటలు అదే విధంగా వేరే వారికి చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. లేదా మన భావాన్ని చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పని అంటాం. ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు దట్ ఉపయోగిస్తాం. దట్ ఉపయోగించినా ఉపయోగించకపోయినా అక్కడ దట్ ఉంది అని చెప్పని అనుకోవాలి. దట్ పెట్టకపోవటం ఈ రోజున ఫ్యాషన్. ఒకప్పుడు దట్ పెడితేనే ఫ్యాషన్, ఇప్పుడు దట్ పెట్టకపోయినా కూడా ఈరోజు ఫ్యాషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి సెంటెన్స్ లో కూడా రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, హరి సెడ్ ఐ ఆమ్ రైటింగ్ బుక్, ఇంగ్లీష్ బుక్ అని చెప్పన్నాం. చూసారా? ఇక్కడ ఏముంటుంది, ప్రతి సెంటెన్స్ లో కూడా ఎలా ఉంటుందంటే, ప్రతి సెంటెన్స్ లో కూడా ఏముంటుంది, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. ఏంటి? రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ రెండు ఉంటాయి అనమాట ప్రతి సెంటెన్స్ లో కూడా. ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టింగ్ పార్ట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమన్నాము, హరి సెడ్ ఐఎమ్ రైటింగ్ ఇంగ్లీష్ బుక్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్. హరి చెప్పింది మన వేరే వాళ్ళకి ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పాలి? హరి సెడ్ దట్ హీ, ఐ కాస్త ఏమవుద్ది, హీ అవుద్ది. హీ, యామ్ కాస్త వాజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో వెర్బ్ ఉంది కాబట్టి. డైరెక్ట్ స్పీచ్ లో అయితే డైరెక్ట్ చెప్పేశాం, కానీ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇక్కడ పాస్ట్ టెన్స్ లో వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రెజెంట్ టెన్స్ బి ఫామ్ ని పాస్ట్ టెన్స్ చేసుకోవాలి. హీ వాజ్ రైటింగ్ ఇంగ్లీష్ బుక్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? సో కాబట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. ఇది రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. సో కాబట్టి ఇక్కడ హరి ఏం చెప్పాడు, నేను పుస్తకం రాస్తున్నాను అని చెప్పాడు. దాని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చి ఏమైంది, హరి సెడ్ దట్ హి వాజ్ రైటింగ్ ఇంగ్లీష్ బుక్. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం ఏమంటాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బుజ్జి సేస్ ఐ ఆమ్ అటాకింగ్ మాస్కటోస్. డైరెక్ట్ స్పీచ్. నేను దోమలు కొడుతున్నాను అని చెప్పన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ లో మారిస్తే ఎలా మారుతుంది, బుజ్జి సేస్ హీ ఈజ్ అటాకింగ్ మస్కటోస్. ఎందుకని? ఐఎమ్ అటాకింగ్ అని చెప్పన్నాడు కదా. యామ్ అంటే అది ప్రెసెంట్ కాబట్టి కింద ఈజీగా మారింది. ఈజీ ఎందుకు మారింది, అక్కడేముంది, ఐఆమ్ ఉంది, ఇక్కడ హీ ఈజ్ ఉంది. అందుకని యామ్ కాస్త ఈజీగా మారింది. మూడో ఎగ్జాంపుల్, రాధా సెడ్ రాణి వాజ్ ఏ ఫేమస్ రీడర్ అని చెప్పింది. రాధా ఏం చెప్పింది, రాణి మంచి రీడర్ అని చెప్పని. తర్వాత దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు రాధా సెడ్ రాణి వాజ్ ఏ ఫేమస్ రీడర్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, జయా సెడ్ రాణి హ్యాస్ గాన్ టు మెడ్రాస్. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ కి మారిస్తే జయా సెడ్ రాణి హ్యాడ్ గాన్ టు మెడ్రాస్. ఎగ్జాంపుల్ 5, సురేష్ సెడ్ రాధా విల్ అపియర్
ఫర్ న్యూస్ రీడర్ ఎగ్జామ్. అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చాలంటే సురేష్ సెడ్ దట్ రాధా వుడ్ అపియర్ ఫర్ న్యూస్ రీడర్ ఎగ్జామ్. ఎగ్జాంపుల్ 6. సుజాత సెడ్ ఐ ఆమ్ గ్లాడ్ టు బి హియర్ దిస్ మార్నింగ్. డైరెక్ట్ స్పీచ్. ఈ ఉదయం ఇక్కడ ఉండటం నాకు సంతోషంగా ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారిస్తే సుజాత సెడ్ దట్ షీ వాజ్ గ్లాడ్ టు బి దేర్ దట్ మార్నింగ్. ఎగ్జాంపుల్ 7. అను టోల్డ్ మీ ఐ హావ్ పాస్డ్ ఎంబీఏ. నేను ఎంబీఏ పాస్ అయిందని చెప్పని అను చెప్పింది. ఆమె చెప్పిన మాటలు డైరెక్ట్ స్పీచ్ లో చెప్పాం. అను చెప్పిన మాటలో మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పాలంటే అను టోల్డ్ మీ దట్ షీ హాడ్ పాస్డ్ ఎంబీఏ ఎగ్జామ్. ఎంబీఏ ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్పని తను చెప్పింది అని చెప్పని ఇండైరెక్ట్ స్పీచ్ లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సంధ్య ఇన్ఫార్మ్డ్ రజని ఐ విల్ మీట్ యూ టుమారో. డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మారిస్తే సంధ్య ఇన్ఫార్మ్డ్ రజని దట్ she would meet her the next day. Next example, she said to me be quiet and listen to my words. Indirect speech lo mariste she said to me that to be quiet and listen to her words. Next example, Prasad asked him are you not attending the function today. Indirect speech lo mariste Prasad asked him whether I was attending the function that day. Next example, she asked us why are you sitting here డూయింగ్ నథింగ్. ఎందుకంటే కూర్చున్నారు ఏం పని లేకుండా. ఇండైరెక్ట్ స్పీచ్ లో మారిస్తే షీ ఆస్క్డ్ us why we were sitting there doing nothing. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. కాబట్టి ఈ సెంటెన్సెస్ లో మనము అఫర్మేటివ్ సెంటెన్సెస్ కానీ నెగటివ్ సెంటెన్స్ కానీ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ కానీ నెగటివ్ స్టేట్మెంట్స్ కానీ అఫర్మేటివ్ క్వశ్చన్స్ కానీ నెగటివ్ క్వశ్చన్స్ కానీ వీటన్నిటి మనం డైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటేనే అప్పుడు లాంగ్వేజ్ కి అందం వస్తుంది. అయితే ఈ విధంగా మార్చేటప్పుడు మనం ఏం చేసాము, కొన్ని అటు ఇటు మనం కొన్ని వర్డ్స్ మార్చాం. ఎలా మారుతాయి అంటే కొన్ని వర్డ్స్ నేను మాట్లాడతాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారుద్దో నేను మీకు చెప్తాను. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ చూడండి. నౌ ఇప్పుడు, నౌ అనే పదం ఇండైరెక్ట్ స్పీచ్ లో దెన్ అప్పుడు అని మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో దిస్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అని మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో హియర్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ అని మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో దీస్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దోస్ అని మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో టుమారో అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ డే అని మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో యెస్టర్డే అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ద డే బిఫోర్. డైరెక్ట్ స్పీచ్ లో లాస్ట్ నైట్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ద ప్రీవియస్ నైట్ అని మారుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ కి సెంటెన్సెస్ మార్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ లో కానీ రిటన్ ఇంగ్లీష్ లో కానీ ఈ విధంగా మారతాయి పదాలు. అర్థమైందా? ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. నవ్వు దెన్ ఎందుకు అవుతుందని చెప్పని డైరెక్ట్ లో నవ్వు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దెన్ గా మారుతుంది కదా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలో చూసుకున్నాము. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న పదాలు అదే కనెక్టింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, నౌ దెన్ ఇలా మారుతున్నాయి కదా. డైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారుతున్నాయో తెలుసుకుందాం.